వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ అశోక్ కుమార్. ఈరోజు వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో 26th క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ ఫార్ములే ఆఫ్ ఏపీ A1, A2, A3 అండ్ సో ఆన్ అండ్ నేమ్ ద టర్మ్స్ ఇన్ ఈచ్. ఏ ఎంత టర్మ్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, కామన్ డిఫరెన్స్. సో వీటిలో ఫార్ములే కనుక్కోమని చెప్పారు A1, A2, A3కి. సో ఆ టర్మ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇమ్మని చెప్పారు. సో సొల్యూషన్ తీసుకుంటే ఫస్ట్ ఏ nth టర్మ్ ఆఫ్ ఏపీ, దట్ ఈజ్ ఏఎన్. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ ఏ అంటే ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్ and n number of terms, d common difference, common difference. So a over. Next b, sum of n terms, that is Sn is equals to sum of n terms formula ఏమంటే n by 2 into 2a plus n minus 1 into d. సో ఇందులో here లెటర్స్ రాసేస్తాం. here a is equals to first term, n is equals to number of terms and d common difference. Next Sn కి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. Sn is equals to n by 2 into a plus l అని. ఇక్కడ here n is equals to number of terms and next ఏ అంటే ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ టర్మ్. నెక్స్ట్ సి తీసుకుంటే కామన్ డిఫరెన్స్ రావాలంటే డి అనమాట. డి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రావాలంటే A2 minus A1 is equals to A3 minus A2 is equals to A4 minus A3 is equals to x plus A power n minus A power n minus 1. So here n is greater than 1. So ఇక్కడ terms A1 terms, here terms A1 first term, A2 second term and A3 third term and so on. So this is answer. Problem circumscribing circle is a rhombus అని ప్రూవ్ చేయడానికి మనం ABCD ఒక parallelogram గీస్తాం. దానికి సర్కమ్స్క్రైబింగ్ ద సర్కిల్ అంటే సర్కమ్స్క్రైబింగ్ ద సర్కిల్ ఈ ఫిగర్లో చూపించిన విధంగా సర్కమ్స్క్రైబింగ్ అవుతుంది. సో ఇప్పుడు ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఏ బి సి డిల నుంచి గీసినటువంటి ఈ టాంజెంట్స్ అన్ని ఈక్వల్ అనమాట. ఆల్ ఆర్ ఈక్వల్ అని రాశారు. సో దీని ప్రకారం మనం రాసుకుంటే ఫస్ట్ ఏపీ అనే టాంజెంట్కి ఏఎస్ అనేది ఈక్వల్. సో ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత బీపీ బీక్యూ ఆర్ రెండు ఈక్వల్, బీపీ బీక్యూ సెకండ్. థర్డ్ సిఆర్ సిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిక్యూ 3. నెక్స్ట్ లాస్ట్ డిఆర్ డిఎస్ ఇది 4. ఈ 4 ఈక్వేషన్స్ మనము యాడింగ్ చేస్తే
1 + 2 + 3 + 4 = 1 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ యాడ్ చేయాలా, మళ్ళీ రైట్ సైడ్ ఉండేవన్నీ యాడ్ చేయాలి. అంటే ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ = ఈ పక్క ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. ఇప్పుడు ఈ రెండింటిని ఏపీ ప్లస్ బీపీ రెండు ఒకటే, ఏపీ ప్లస్ బీపీ ఇది ఏపీ సిఆర్ ప్లస్ డిఆర్ సిఆర్ ప్లస్ డిఆర్ సిఆర్ ప్లస్ డిఆర్ సిఆర్ ప్లస్ డిఆర్. ఇక్కడ ఏఎస్ ప్లస్ డిఎస్ ఉండాలి, డిఎస్ రావాలి, ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ. రైట్. ఈ రెండింటిని చూసినట్లే ఏపీ ప్లస్ బీపీ, ఇది ఏపీ ప్లస్ బీపీ, ఈ రెండు యాడ్ చేస్తే ఏపీను ప్లస్ బీపీ రెండు యాడ్ చేస్తే ఏబీ అవుతుంది. సో ఏపీ ప్లస్ బీపీకి మనం ఏబీ అని అంటాం. ఇక్కడ సిఆర్ ప్లస్ డిఆర్, సిఆర్ ఇది ప్లస్ డిఆర్ ఇది, ఈ రెండు యాడ్ చేస్తే సిడి లేదా డిసి వస్తుంది. సిడి ఇది ఫస్ట్. ఈ పక్క ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ ప్లస్ డిఎస్ కలిపితే ఏడి ప్లస్ బీక్యూ సిక్యూ రెండు యాడ్ చేస్తే బీక్యూ సిక్యూ బీసీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏబి ప్లస్ సిడి అన్నారు. ఏబి వచ్చేసి కిందిది, ఇది ఈక్వల్ సిడికి ఈక్వల్ అవుతుంది. ఏబి సిడి ఈక్వల్ అయినప్పుడు ఏబి సిడి ప్లేస్లో కూడా ఏబి పెట్టుకోవచ్చు కదా, కాబట్టి ఏబి ప్లస్ సిడికి బదులుగా ఏబి పెట్టుకోవచ్చు ఈక్వల్ కాబట్టి. ఇక్కడ ఏడి ప్లస్ బీసీ అన్నప్పుడు ఇది ఏడి ఇది బీసీ, ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు మనం బీసీ ప్లేస్లో ఏడీకి బదులుగా బీసీ పెట్టచ్చు. సో బీసీ ప్లస్ బీసీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏబి ప్లస్ ఏబి 1AB ప్లస్ 1AB యాడ్ చేస్తే 2AB, ఇక్కడ 1BC 2BC. ఇప్పుడు బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేస్తే ఏబి = బీసీ అయింది. ఏబి = బీసీ అంటే ఏబి పక్క పక్కన ఉంది, 2 అడ్జాసెంట్ సైడ్స్ ఈక్వల్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే adjacent sides are equal in a parallelogram. adjacent sides ఈ parallelogram లో ఈక్వల్ అని తెలిసింది పక్క పక్కన. రెండు ఇది అడ్జాసెంట్, మళ్ళీ ఇది ఈ రెండు అడ్జాసెంట్. రెండు అడ్జాసెంట్ సైడ్స్ parallelogram లో ఈక్వల్ అయితే ఇవి మిగిలిన రెండు కూడా ఈక్వలే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ 4 గివెన్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయినాయి. కాబట్టి మనకు ఏబిసిడి అనేది ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్లోనే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండేది. సో ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 28. By observing the graph, answer the following questions. ఈ ఇచ్చిన గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తూ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్? ఈ గ్రాఫ్ ఏ షేప్ లో ఉందంటే ఇక్కడ పై నుంచి కింద ఉన్నటువంటి యూ షేప్ లో మనకు కనిపించినట్లయితే దీన్ని మనం పారాబోలా అనాలి. ది షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ పారాబోలా. ఆన్సర్ ఇస్ 4. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యాస్? ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? సో జీరో అంటే ఎక్స్ యాక్సిస్ అనేది జీరో, ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 0 1 0 1 2 ఉన్నాయి. సో అవే 2 జీరోస్ అనమాట. హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యాస్ అంటే ఇట్ హ్యాస్ 2 జీరోస్. అనే ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద జీరోస్? ఆ జీరోస్ యావేవి? ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో. ఈ జీరో అనేది ఏ పాయింట్? ఇది -3, అది 4. సో అవే జీరోస్ అంటే ది జీరోస్ ఆర్ -3 అండ్ +4 అయితే. నెక్స్ట్ 4th, ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్. ఈ జీరోస్ నే సమ్ చేస్తే ది సమ్ ఆఫ్ జీరోస్ ఈ జీరోస్ రెండింటిని యాడ్ చేయి. ఫస్ట్ది -3,
ప్లస్ ఇంకోటి 4. -3 +4 అంటే +4 నుంచి -3 సపరేట్ చేస్తే 4లో 3 చేస్తే 1. సో +1. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఎస్, ఈ వీడియోలో 3 ప్రాబ్లమ్స్ని 4 మార్క్స్కి చేయడం జరిగింది. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రెజెంట్ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కామెంట్ కూడా చేయండి. ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నా, మీకు ఇంకా ఏమైనా కావాలన్నా చెబితే నేను వీడియో రూపంలో మీకు అన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.